హాయ్ అండి, వెల్కమ్ టు చిట్టీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఎక్కువ మంది ఇష్టపడే స్వీట్ రెసిపీలలో ఇది కూడా ఒకటి. చాలా తక్కువ పదార్థాల్లో కాసేపట్లో ఈజీగా తయారు చేసుకునే క్యారెట్ హల్వాని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా క్యారెట్స్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా తురుముకొని పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ నేను 1 కేజీ క్యారెట్స్ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని వేడయ్యాక కాజు పలుకులు వేసి వేయించుకోవాలి. ఇందులో మీరు పిస్తా బాదం కూడా వేసుకోవచ్చు. పలుకులు వేగాక ఒక బౌల్లోకి తీసుకొని ఇదే నెయ్యిలో క్యారెట్ తురుము కూడా మొత్తం వేసేసి లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. క్యారెట్ తురుముని ఎంత బాగా వేయించుకుంటే హల్వా అంత టేస్టీగా వస్తుందండి. ఈ విధంగా క్యారెట్ తురుము వేయించుకున్నాక కాస్త కాచి చల్లార్చిన పాలు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అయ్యాక 3 నుంచి 4 చెంచాల చక్కెర వేసి మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 అర చెంచా యాలకుల పొడి కూడా వేసి బాగా చక్కగా కలుపుకోవాలి. మీరు షుగర్కి బదులు బెల్లమైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 2 నుంచి 3 చెంచాల నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకొని ఈ విధంగా దగ్గరికి ముద్దలా మారే వరకు కలుపుకున్న తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న కాజు పలుకులు, వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ వేసుకొని కలుపుకోవడమే. క్యారెట్స్ ఆల్రెడీ స్వీట్గానే ఉంటాయి కాబట్టి చక్కెర తక్కువ వేస్తే సరిపోతుందండి. ఇంతేనండి, హల్వా ఇలా దగ్గరకు వచ్చే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ క్యారెట్ హల్వా 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ. మీరు కనుక మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.